హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సింధుదీప్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఇట్స్ మీ సింధుదీప్. ఈరోజు మన హెల్దీ ఆప్షన్లో హెల్దీ ఇడ్లీ ఎట్లా చేసుకోవాలో చూపిస్తాను. నాకు ఈ ప్యాకెట్ చూపిద్దామని కొంచెం డిలే అయిందండి. మస్ట్ ట్రై రెసిపీ అని చెప్పొచ్చు. ఇక్కడ మిల్లెట్ ఆర్గానిక్ అని ఉంది కదా, 1/4 కప్ ఆఫ్ మిల్లెట్కి మనకి ఫైబర్ 4 గ్రామ్స్ అంటే 14% ఉంటుంది. మీకు ఎనీ మిల్లెట్లో చాలా ఎక్కువ ఫైబర్ ఉంటుందండి. దీన్ని ఇక్కడైతే మిల్లెట్ ఆర్గానిక్ మిల్లెట్ అన్నారు కదా, యాక్చువల్గా హల్డ్ మిల్లెట్ అంటారు, లేదు అంటే ప్రోసో మిల్లెట్ కూడా అంటారు. మనకి ఇండియాలో ఫాక్స్టైల్ మిల్లెట్కి రిలేటెడ్ అయినది. అది కొంచెం సన్నగా ఉంటుంది, కొంచెం లావుగా ఉంటుంది. ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఒక మెజరింగ్ గ్లాస్కి ఒక 2 గ్లాసెస్ ఆఫ్ మిల్లెట్స్ తీసుకోవాలండి. బై ద వే, నేను చూపించిన మెజర్మెంట్కి నాకు 12 ఇడ్లీస్ వచ్చినాయి. ఇది మీరు ఇడ్లీ ఆ దోశ కూడా చేసుకోవచ్చు. దీంతో దోశలు కూడా చాలా క్రిస్పీగా చాలా బాగుంటాయి. మనం చెప్పేంతవరకు అది దోశ అని మిల్లెట్ దోశ అని ఎవరికి తెలీదు, రెగ్యులర్ దోశ అనుకుంటారు. 2 కప్ ఆఫ్ మిల్లెట్కి 1 కప్ ఆఫ్ ఊర్ దాల్ తీసుకోవాలి. వీటిని ఒకసారి మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్నాక వాష్ చేసుకోవాలి, క్లియర్ వాటర్ వచ్చేంత వరకు మనం వాష్ చేసుకున్నాం కదండి. ఇప్పుడు ఇందులోకి మిల్లెట్స్ మునిగేంత వరకు వాటర్ పోసుకొని అట్లీస్ట్ 6 అవర్స్ ఆర్ ఓవర్ నైట్ సోక్ చేసుకోండి. ఇదైతే చాలా బాగుంటుంది, మస్ట్ ట్రై అండి. మీరు ఇవి మిల్లెట్స్తో ఇట్లా ఇడ్లీ దోశ తింటాం అలవాటైతే రెగ్యులర్ రైస్తో చేసినవి మీరు తినరు, అంత టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు మనం ఓవర్ నైట్ సోక్ చేసుకున్నాం కదండి. ఒక బ్లెండర్ జార్ తీసుకొని, నేను మిక్సీలో వేయట్లేదు, నేను బ్లెండర్లో వేస్తున్నాను. అరౌండ్ 1 minute బ్లెండ్ చేస్తున్నాను అండి. మీకు మిల్లెట్స్తో ఎప్పుడైనా సరే కొంచెం ఇడ్లీకి అయితే బరగ్గా రుబ్బుకోవాలి, దోశకైతే ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇండియాలో మిల్లెట్స్ రవ్వలాగా చేస్తారండి. నేను హోల్ మిల్లెట్తో ఎట్లా ఈజీగా ప్రిపేర్ చేసుకోవాలి అనేది చూపిస్తున్నాను. చూసారా, ఇట్లా వచ్చింది కదా, నేను క్లిప్లో చూపిస్తున్నట్టు ఇట్లా రఫ్గా రుబ్బుకోవాలి బరగ్గా. దీన్ని అట్లీస్ట్ 8 hours ఫర్మెంటేషన్కి పెట్టుకోవాలండి. లేదు అంటే ఓవర్ నైట్ మీరు వదిలేస్తే మార్నింగ్కి చక్కగా ఇడ్లీ బ్యాటర్ అనేది రెడీ అయిపోతుంది. నేనైతే నెక్స్ట్ డే మార్నింగ్ చూపిస్తున్నాను. నేను ఓవర్ నైట్ పెట్టాను, బాగా ఫర్మెంట్ అయింది చూసారా. దీన్ని మీరు ఇడ్లీ దోశ దేనికైనా యూస్ చేసుకోవచ్చు. చాలా చక్కగా ఫర్మెంట్ అయిందండి. ఇప్పుడు ఇందులోకి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని మనం ఇడ్లీ చేసేసుకున్నాము. ఎనీ మిల్లెట్ ఇడ్లీకి నేను ఒక చిన్న టిప్ చెప్తున్నాను. మీరు కొంచెం గీ అప్లై చేసుకుంటే కనుక ఇడ్లీలు ప్లేట్స్కి అంటుకోకుండా చాలా సాఫ్ట్గా వచ్చేస్తాయండి, చాలా బాగుంటుంది. మీన్వైల్ నేనైతే ఒక కుక్కర్ తీసుకొని మీడియం ఫ్లేమ్లో వాటర్ యాడ్ చేసుకొని హీట్ చేసుకుంటున్నాను. నేనైతే కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నాను, ఇంకొంచెం అయినా యాడ్ చేసుకోవచ్చండి, చాలా బాగుంటుంది. ఇట్లా సాల్ట్ వేసుకొని మిక్స్ చేసేసుకున్నాక మనకి బ్యాటర్ అనేది రెడీ అయిపోయింది. మీరు దోశకైతే ఇంకొంచెం పల్చని చేసుకోండి, క్రిస్పీగా వస్తాయి, చాలా సాఫ్ట్గా వస్తాయి. ఇప్పుడు అన్నీ మనం ఇడ్లీ ప్లేట్లోకి పెట్టేసుకుందాము. నేను చేసిన బ్యాటర్లో ఏంటంటే ఇంకొంచెం వాటర్ యాడ్ చేస్తే ఇంకా సాఫ్ట్గా వచ్చాయి. మీకు ఎనీ మిల్లెట్ ఇడ్లీ ఒక 15 minutes స్టీమ్ చేసుకోవాలి. మీరు ఎప్పుడైనా ఇడ్లీస్ మీరు సాఫ్ట్గా రావాలి అంటే ఇట్లా రన్నింగ్ బాయిల్ వచ్చిన తర్వాత మనం ప్లేస్ చేసుకొని ఇట్లా లిడ్ క్లోజ్ చేసేసుకున్నాక ఒక 15 minutes మనం సిమ్ చేసేసుకోవాలండి, స్టీమ్ చేసుకోవాలి. ఇప్పుడు మీ ముందే ఓపెన్ చేసిన చూసారా ఎంత సాఫ్ట్గా పొంగి
ఇడ్లీలు చాలా బాగున్నాయండి, టేస్టీగా ఉన్నాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీరు ట్రై చేసి. నేనైతే పొడి అండ్ మ్యాంగో పికల్తో సర్వ్ చేసుకున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ వెరీ సూన్.